Ah, గురువు ఎప్పుడూ మనకు అవసరమే. శ్రీ సాందీపని, శ్రీ వశిష్ఠుని గుర్తు తెచ్చుకోండి. Sandipani. Remember Vasishtha. మనం అవతార పురుషులుగా దైవంగా ఆరాధించే శ్రీకృష్ణుడు, Lord himself. శ్రీరాముడు వాళ్ళ గురువులైన సాందీపని, వశిష్ఠుని పాదాలని ఆశ్రయించారు. అవతార పురుషులైనా కూడా వారికి ఈ లోకానికి, ఊర్ధ్వ లోకాలకి మార్గనిర్దేశం కావలసి వచ్చింది. మనం ఈ శరీరధారులమై ఈ లోకంలోకి వచ్చిన తరువాత ఏదో అవసరం మనల్ని అధీనంలో ఉంచుతుంది. అది అవతార పురుషులనైనా సరే. అవతార పురుషులంటే గతం తాలూకు సంస్కారాల భారం లేనివారు, ఆదిమూలం నుండి నేరుగా జన్మించిన వాళ్ళు. వారికి గత జన్మ తాలూకు సంస్కారాలు ఉండవు. వారు ఒక లక్ష్య సాధనకై అవతరిస్తారు. అది సాధించటానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను వారితో తెచ్చుకుంటారు. చెయ్యవలసిన పని పూర్తి చేసి వారు వచ్చిన ఆ మూలానికి తిరిగి వెళ్ళిపోతారు. అటువంటి వ్యక్తిత్వాలు కూడా గురువులను కలిగి ఉండేవారు. సులువైన వాటిని నేర్చుకునేందుకు కూడా మనకు ఉపాధ్యాయులు కావాలి. అది గణితమైన, భౌతిక శాస్త్రమైన లేదా రసాయన శాస్త్రమైన. అలాగే ఆసనాలు, ప్రాణాయామం నేర్చుకోవడానికి మనకు యోగా శిక్షకులు కావాలి. కానీ ఆధ్యాత్మికత విషయంలో ధ్యానం ద్వారా మిమ్మల్ని వివిధ చైతన్య స్థాయిలలో చేయి పట్టి నడిపించగల ఉన్నత స్థాయి మార్గదర్శకులు కావాలి. మనల్ని ఇంకా మనందరిలో నెలకొని ఉన్న ఆ గాఢాంధకారమైన అంతః చైతన్యం నుండి తేజోమయ ప్రాంతానికి తోడుకొని పోయేవారు కావాలి. అది ఒక గురువు వల్లనే సాధ్యం. గురు యొక్క నిర్వచనం గు ప్లస్ రు. గు అంటే అంధకారం, రు అంటే తొలగించేవాడు అని. మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు గురువు. మీకు తెలిసిన శ్లోకాల్లో ఒకటి తమసోమా జ్యోతిర్గమయ అంటే నన్ను అంధకారం నుంచి జ్యోతి లేదా వెలుగు, జ్ఞానజ్యోతి వైపు తీసుకుపోయేవాడు అని అర్థం. గురువు సహాయం లేనిదే ఈ జ్ఞానజ్యోతి వైపు ప్రయాణం సాధ్యం కాదు. మనలాగే మానవ మాత్రుడై ఉండి ఈ కాలానికి చెందిన మానవుల బలాబలాలను అర్థం చేసుకునే గురువు కావాలి. ఉదాహరణకు మనకు గురువుగా క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాటి ఉన్నతమైన గురువు లభిస్తే ఆయన ఈ కాలానికి తగినట్టు ఇక్కడ ఇమడలేరు. ఆయన నేను మిమ్మల్ని మార్చలేను అని వెనుతిరిగిపోతారు. ఎందుకంటే ఆయన ఆ కాలానికి, ఆ శతాబ్దానికి చెందినవారు. మనకు గురువు సమకాలికుడై ఉండాలి. ఆయన ఈ కాలానికి సంబంధించిన సమస్యలను గ్రహించగలిగి అర్థం చేసుకోగలిగిన వారే ఉండాలి. ఇప్పుడు ఆ కాలానికి చెందిన శ్రీ మహావీరుడు జన్మిస్తే ఆయన ఆ పాతకాలానికి చెందిన జీవన విధానాన్ని, గ్రంథాలను అనుసరించమంటే ఎలా ఉంటుంది? అది ఆచరణకు సాధ్యమా? అందుకే మనం మతానికి అతీతంగా ఎదిగి అనుభవానికి దగ్గరగా పరిణతి చెందలేకపోతున్నాం. మనం మతం దగ్గరే ఆగిపోతున్నాం. ఇక గ్రంథాలు రాతి మీద రాతల వలె కఠినంగా మార్పుకి ఆస్కారం లేకుండా ఉన్నాయి. గ్రంథాలలో కొన్ని శాశ్వత సత్యాలు ఉన్నప్పటికీ అవి ఏదో జ్ఞాననిధికి తాళం చెవి లాంటివే. కానీ ఆ తాళం చెవి దేనికి సంబంధించినది అని తెలుసుకోవడానికి కూడా మీకు గురువు కావాలి. For example, when we say, ఉదాహరణకు మనం సత్ చిత్ ఆనందం అని అంటాం. మన పవిత్ర గ్రంథాల్లో సత్ చిత్ ఆనందం అనే మహాశ్లోకం రాయబడి ఉంది. మీరు దాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు? Pandits can tell you the meaning of Sat, Chit and Anand. పండితులు సత్ చిత్ ఆనందం యొక్క అర్థాన్ని చెప్పగలరు. కానీ సజీవ గురువు మాత్రమే మనకు సత్ చిత్ ఆనందం యొక్క అనుభూతిని పొందడానికి సహాయపడతారు. చదవడం వలన జ్ఞానం లభిస్తుంది. గురువు మనకు అనుభూతినిస్తారు. మనం ఒక చక్రం నుండి మరొక చక్రానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మన చైతన్యం మారుతూ ఉంటుంది. మనం మూలాధార చక్రంలో ఉన్నప్పుడు తరువాత హృదయ చక్రానికి, ఆ తరువాత దాన్ని దాటి ప్రయాణం చేస్తాము. ఈ విషయంలో మనకు గురువు మాత్రమే సహాయం చేయగలరు. మీరు మీ స్వంతంగా ప్రయాణించాలనుకుంటే మీకు చాలా జన్మలు ఎత్తవలసి వస్తుంది. You will need lots of lives. మీరు ఏదైనా పొరపాటు చేస్తే క్రిందకు పడిపోవచ్చు కూడా. ఎవరికి తెలుసు? మనం మొదట్లో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాం, కానీ చివరికి
అంధకారంతో, అజ్ఞానంతో కూడిన ఈనాటి పరిస్థితికి చేరాం. మనం సత్తత్వ స్పర్శను కోల్పోయాం. ఇప్పుడు మరలా మనం మొదటికి ప్రయాణించాలి. And this way back is not about physical pilgrimage. ఈ మూలానికి చేసే ప్రయాణం భౌతిక యాత్ర కాదు, అంతరంగ ఆధ్యాత్మిక ప్రయాణం. ఆధ్యాత్మిక ఉన్నతి మరియు ఆధ్యాత్మికత అంతా కూడా మన చైతన్యం గురించే. తరువాత మనం ఈ చైతన్యానికి గల ఆధారాన్ని అర్థం చేసుకుంటాం. What supports this consciousness? కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే మనం చైతన్యం అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. You know, in those days, Lord Rama's times, ఆ రోజుల్లో శ్రీరాముని కాలంలో, అంటే సీతాదేవి కాలంలో, అంటే ఆమె తండ్రి కాలంలో మీరు జనక మహారాజుకు అష్టావక్రునికి మధ్య సంభాషణను చదివితే, మనం ఈనాడు అష్టావక్ర గీతలో జనక మహారాజుకు అష్టావక్రునికి మధ్య జరిగిన సంభాషణ నుండి సంగ్రహించినదే చదువుతున్నామని తెలుస్తుంది. ఆ పుస్తకం మొత్తం చైతన్యం గురించే ఉంటుంది. మీరు వశిష్ఠ సంహితను చదివితే శ్రీరాముడు తన గురుదేవులైన వశిష్ఠునితో సంభాషణ అంతా చైతన్యం గురించే ఉంటుంది. శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు అడవులలో తిరుగాడుతున్నప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా చైతన్యం గురించే. మనకు ఇప్పుడు వారి సంభాషణలోని కొన్ని శ్లోకాలు మాత్రమే లభ్యమయ్యాయి. వాటినే లక్ష్మణ గీత అంటాము. కొన్ని వేల సంవత్సరాల క్రితం మీరు గమనించండి, మన పూర్వీకులకు, మన పెద్దలకు వారికిష్టమైన పరిశోధనా విషయం మరియు వారు చర్చించే విషయం అంతా చైతన్యం గురించే ఉండేది. ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రం కూడా చైతన్యం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వారు చైతన్యాన్ని నిర్వచించడానికి కూడా కష్టపడుతున్నారు. ఎవరైనా శాస్త్రవేత్తను చైతన్యాన్ని నిర్వచించమని అడిగితే వారికి అది చాలా శ్రమతో కూడిన విషయం. కానీ యోగ పద్ధతిలో, ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో, మనం యోగ సాధన సహాయంతో పైకి క్రిందికి, అంటే అధిచేతనావస్థకు, ఉపచేతనావస్థకు చేరగలుగుతున్నాం. అంటే మీ చైతన్యాన్ని అవసరానికి తగ్గట్లుగా వ్యాకోచింప చేయగలరు మరియు సంకోచింప చేయగలరు. and that is the beauty. That is the beauty of our. మన హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో గల విశిష్టత అదే. కేవలం ఇది చెప్పడం మాత్రమే కాదు, మీరు అనుభూతి చెందవచ్చు. నేను మీ అందరినీ నిజంగా ఆహ్వానిస్తున్నాను. ఈ పద్ధతిని 3 నెలలు సాధన చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. 3 నెలల ప్రయత్నపూర్వక సాధన అంటే ఉదయం ధ్యానం, సాయంత్రం నిర్మలీకరణ మరియు రాత్రి ప్రార్థన. నిర్దేశించిన విధంగా 3 నెలలు సాధన చేసిన తరువాత మీ జీవితం మార్పు చెంది దివ్యంగా మారిందో లేదో నాకు తెలియజేయండి.